కొన్ని బంధాలు చాలా ప్రశాంతంగా మొదలమ్మో కదా, కొన్నిసార్లు గొడవల్లో గందరగోళంలోనే అస్సలైన కనెక్షన్ పుడుతుంది. ఈరోజు మనం అలాంటి ఒక కథలోనే ఎమోషనల్ జర్నీని చూద్దాం. మాటల వెనుక దాగి ఉన్న అస్సలైన ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ కొటేషన్ మనలో చాలామందికి రిలేట్ అవుతుంది కదూ. దొంగ చూపులు, కంగారులో వచ్చే నవ్వులు, కేర్ తీసుకుంటూ కూడా దాన్ని దాచడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగేవే. అందుకే ఇది కేవలం ఆ క్యారెక్టర్స్ కథే కాదు, మన కథ కూడా. సరే, ఈ కథలో ఆ ఇద్దరి మధ్య బంధాన్ని స్ట్రాంగ్ చేసిన 3 ముఖ్యమైన సంఘటనలున్నాయి. వాటినొకసారి విశ్లేషిద్దాం. మొదటిది కోపములో దాగి ఉన్న శ్రద్ధ. ఇక్కడొక చిన్న గాయం మాటల్లోని కఠినత్వం వెనుక దాగి ఉన్న అసలైన కంగారుని ఎలా బయటపెడుతుందో చూద్దాం. ఆమెకి దెబ్బ తగలగానే మిస్టర్ కిమ్ రియాక్షన్ చూడండి. కళ్ళు కనపడవా, జాగ్రత్తగా ఉండలేవా అంటూ గట్టిగా అరుస్తాడు. పైకి చూస్తే అతను కేవలం ఆమెను విమర్శిస్తున్నట్టే, తిడుతున్నట్టే ఉంది. కాని అసలు విషయమేంటంటే అతని మనసులో ఉన్న ఫీలింగ్ దీనికి పూర్తిగా ఆపోజిట్. అతని గుండె పిండేసినట్టవుతుంది. ఎందుకో తెలీదుగాని ఆమెను అలా గాయంతో చూడటం అతనికి చాలా నొప్పిగా ఉంటుంది. చూశారా, బయటికి కోపం, లోపల బాధ ఎంత తేడా ఉందో. ఇక్కడ చూడండి, అతని మాటలకి చేతలకి అస్సలు పొంతనే ఉండదు. ఒకవైపు నువ్వు సారీ చెప్పాలి అంటాడు, మరోవైపు తనే ఆ గాయం మీద సున్నితంగా ఊదుతాడు. నిన్నెవరు కిచెన్లోకి వెళ్లమన్నారు అని అరుస్తాడు, కాని తన ఫీలింగ్స్ చూసి తనే భయపడి అక్కడ్నుంచి పారిపోతాడు. అంటే అతని యాక్షన్స్ అతని అసలు ఫీలింగ్స్నే క్లియర్గా చూపిస్తున్నాయన్నమాట. సరే, ఇక రెండో సంఘటనకి వద్దాం. ఇది చాలా అనుకోకుండా జరిగింది. ఈ యాక్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించిందో, ఒక కొత్త ఇబ్బందికరమైన పరిస్థితిని ఎలా సృష్టించిందో చూద్దాం. ఆమె నెమ్మదిగా డోర్ తెరుస్తుంది. అంతే, లోపల ఉన్న సీన్ చూసి ఆమె గొంతు పెగలదు. ఒక్కసారిగా అంతా సైలెంట్, టెన్షన్. అప్పుడో ఆమె మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యబాబోయ్, ఇంత హాట్గా హ్యాండ్సమ్గా ఎవరైనా ఎలా ఉంటారు? ఇది తనలో తాను అనుకున్నమాట. ఒకేసారి షాక్, అట్రాక్షన్ రెండూ కలిపి అన్నమాట. ఇక్కడే అసలు కామెడీ మొదలవుతుంది. మనసులోనేమో పొగరుబోతూ సెక్సీ కుర్రాడు, ఇప్పుడే ఇతని సొంతం చేసుకోవచ్చా అని అనుకుంటుంది. కాని బయటికి మాత్రం అయ్యో నేనేమీ చూడలేదు, మీరనుకుంటున్నది అస్సలు కాదు అంటూ తెగ కంగారు పడిపోతోంది. భలే ఫన్నీ సిచ్యువేషన్ కదా. ఇక మూడో ఘట్టం, కోతి, గాడిద. ఇప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా ఇక్కడ ఒకరినొకరు ఆట పట్టించుకునే ఒక స్పెషల్ లాంగ్వేజ్గా ఎలా మారిందో చూద్దాం. ఈసారి మిస్టర్ కిమ్ కావాలనే గొడవ మొదలు పెడతాడు. జూ నుండి కాలొచ్చింది, ఒక కోతి తప్పిపోయిందట, అది ఇక్కడే ఉన్నట్టుంది అంటాడు. ఇక్కడ అతని టోన్ గమనించాలి. ఇది నిజమైన కోపం కాదు, కేవలం ఆట పట్టించడం మాత్రమే. దీనికి ఆమె కూడా గట్టిగానే కౌంటరిస్తుంది. అతను కోతి ఎక్కడా అని అడుగుతోందంటే ఆమె నువ్వొక ఎలుగుబంటివి అంటోంది. అతను వెంటపడతాడు. ఆమె గాడిద దయ్యం అని అరుస్తుంది. చూశారా, ఇది వాళ్ళ కొత్త డైనమిక్. ఒకరినొకరు సమానంగా టీజ్ చేసుకోవడం. వాళ్ళు పైకి చూస్తే శత్రువుల్లా కొట్టుకుంటారు, కాని నిజానికి అక్కడ ఉన్నది కేవలం ఆప్యాయత మాత్రమే. వాళ్ల మధ్య గొడవ ఇప్పుడొక ముసుగులాంటిది. వాళ్ళిద్దరికీ మాత్రమే అర్థమయ్యే ఒక చిన్న ప్రైవేట్ గేమ్. సరే, ఇప్పటిదాకా చూసిన ఈ 3 సంఘటనల్ని కలిపి చూస్తే ఈ గందరగోళమంతా అసలొక బంధం ఎలా ఏర్పడుతుందో మనకి ఏం చూపిస్తోంది? చూసారా కదా ఈ ప్రయాణం ఎలా సాగిందో. మొదట మాటల్లో చెప్పని కేర్, తర్వాత అనుకోకుండా బయటపడిన బలహీనత, చివరికి ఒకరినొకరు ఆట పట్టించుకునే సరదా గొడవలు. ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్ లాంటిదన్నమాట. అందుకే అంటారు, కొన్నిసార్లు ప్రేమ మెల్లగా రాదు. అది ఢీకొడుతుంది, ఆట పట్టిస్తుంది, పోరాడుతుంది, మరియు గందరగోళంలోనే తనని తాను దాచుకుంటుంది. ఈ కథకి ఇది పర్ఫెక్ట్గా సూటవుతుంది. ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగులుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి గందరగోళ క్షణాలుంటాయి కదా. బహుశా మన లోతైన బంధాల గురించి అవే ఎక్కువ చెబుతాయేమో, ఏమంటారు?